మహారాష్ట్ర సీఎం పదవి ఎవరు చేపట్టనున్నారనే ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే సమావేశంలో మహారాష్ట్ర సీఎం పేరు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల ఫార్ములా కొనసాగించనున్నట్లు సమాచారం. సగం మంత్రి పదవులను బీజేపీ ఉంచుకొని మిగతావి కూటమి పార్టీలకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో ఇవాళ తేలే అవకాశం ఉంది. ఢిల్లీలో ఈ సాయంత్రం కీలక సమావేశం జరగనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించే ఈ భేటీలో మహారాష్ట్ర తదుపరి సీఎం పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్తో పాటు మహాయుతికి చెందిన ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఇప్పటికే హస్తిన వెళ్లారు. మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు చేసే అధికారం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వదిలిపెట్టినట్లు షిండే నిన్న ప్రకటించారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనని ప్రకటించడం ద్వారా బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అనే ఫార్ములా ఇప్పటికే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి బీజేపీ నేత సీఎం కానుండగా శివసేన, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం తేదీ, వేదిక అంశంపై మహాయుతి, ఎన్డీఏ నేతలు సమావేశం నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర మంత్రిమండలిలో గరిష్టంగా 43 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. అందులో 20కి పైగా పదవులను బీజేపీ తీసుకునేందుకు కూటమి నేతల మధ్య అంగీకారం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. శివసేనకు 13, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 కేబినెట్ పదవులు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అమిత్ షాతో ఢిల్లీలో ఈ సాయంత్రం జరిగే సమావేశంలో మహాయుతి కూటమిలోని ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.